హలో అండి, నేను మీ ఝాన్సీని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు ఇంకొక కథ విందామండి. మనము రామాయణం పాల పాయసం అయితే అందులోని చిన్న కథలు జీడి పలుకులు లాంటివంటండి. ఆదికావ్య మాధుర్యాన్ని మరింత పెంచుతాయి, పరోక్షంగా రామతత్వాన్ని చాటుతాయి. రామాయణం రాముడు నడిచిన దారి అయితే ఆ మార్గం వెంట పూల మొక్కలు, పండ్ల చెట్లు, ఈ చిన్న కథలు. వాటిని చదివితే ఆదికావ్యాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేసినట్లే. కథ చెప్పుకుందామండి. రాజదర్శనం ఆ కథ పేరు. అయితే పూర్వం నృగరాజు అనే పాలకుడు ఉండేవాడు. అతను ఓ నిరుపేద పండితుడికి గోదానం చేశాడు. కొద్ది రోజుల తర్వాత మేతకు వెళ్ళిన ఆవు మందలోంచి తప్పించుకొని నృగరాజు గో సంపదలో కలిసిపోయింది. ఈ విషయం తెలియని రాజు అదే గోవును మరొకరికి దానం చేశాడు. తప్పిపోయిన ఆవు కోసం పండితుడు చుట్టుపక్కల పల్లెలన్నీ వెతికాడు. మొత్తానికి ఓ పూజారి పశువుల పాకలో కనిపించింది. ఆ ధేనువును నృగరాజు తనకు దానంగా ఇచ్చాడని పండితుడు, కాదు తనకే దానం చేశాడని పూజారి గొడవపడ్డారు. ప్రభువుల సమక్షంలోనే సమస్యను పరిష్కరించుకుందామని రాజధానికి వెళ్ళారు. ఎంత ప్రయత్నించినా, ఎంతకాలం గడిచినా రాజదర్శనం లభించలేదు. దీంతో ఇద్దరికీ కోపం వచ్చింది. ఆ ఆవును మూడో వ్యక్తికి దానంగా ఇచ్చేసి, ప్రజలకు అందుబాటులో లేని పాలకుడే కాదు, తొండతో సమానం, ఇక నుండి నీది తొండ బ్రతికే అని నృగరాజుకు శాపం పెట్టి స్వగ్రామాలకు బయలుదేరారు. ఎన్ని రాజకార్యాలు ఉన్నా ప్రభువు అనేవాడు ప్రజలకు చేరువలో ఉండాలి. కాబట్టి తన కోసం ఎవరొచ్చినా వెంటనే అనుమతించమని చెబుతూ శ్రీరాముడు లక్ష్మణుడికి ఈ కథ వినిపించాడు. దండి కథ శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్పిన కథ అన్నమాట. ఇంకొక కథ కూడా చెప్తున్నామండి. అది చిన్న కథ. ఈ కథ పేరు క్షమాగుణం అన్నమాట. చూడండి. ఓ కిరాతుడు వేటకు వెళ్ళాడు. ఎదురుగా పులి కనిపించింది. భయంతో పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు. అప్పటికే అక్కడ ఓ ఎలుగుబంటి విశ్రాంతి తీసుకుంటోంది. మనిషి అలికిడికి దాని నిద్రమత్తు వదిలిపోయింది. కంగారు పడిన వేటగాడు, నేను ప్రాణాపాయంలో ఉన్నాను, నువ్వే కాపాడాలి అంటూ చేతులు జోడించాడు. చెట్టెక్కడం చేత కాదు కాబట్టి అసహనంగా కిందే తిరగసాగింది పులి. అంతలోనే దానికో ఆలోచన వచ్చింది. ఓ ఎలుగుబంటి, మనిషి మన ఉమ్మడి శత్రువు, అతన్ని కిందికి తోసేయి, ఇద్దరం కలిసి భోంచేద్దాం అంటూ చెట్టు మీదున్న ఎలుగును రెచ్చగొట్టింది పులి. నేను నమ్మక ద్రోహం చేయలేను, అతను నా శరణు వేడాడు అని జవాబిచ్చింది ఎలుగుబంటి. పులికి ఏం చేయాలో తోచలేదు. ఎలుగు నిద్రలోకి జారుకున్నాక మరో ఎత్తు వేసింది. ఓ మనిషి, నాకు ఆకలేస్తోంది, మొద్దు నిద్రలో ఉన్న ఎలుగును తోసేయి, నేను ఆకలి తీర్చుకుని వెళ్ళిపోతాను, నీ జోలికి రాను అంటూ కిరాతుడిని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆ మాటలు అతని మీద పనిచేశాయి. కృతజ్ఞతతో కిందికి తోసేశాడు. అదృష్టవశాత్తు ఆ ఎలుగు చిటారు కొమ్మను పట్టుకొని ప్రాణాలు కాపాడుకుంది. ఆ దశలోనూ పులిలో ఆశ చావలేదు. చూసావా,
మనుషులెంత స్వార్థపరులో ఇంకా ఆలోచిస్తావెందుకు అంటూ ఎలుగుబంటిని తొందర పెట్టింది పులి. అయినా ఎలుగు ఆ మాయలో పడలేదు. ఇచ్చిన మాట తప్పను అంటూ స్థిరంగా పలికింది. దీంతో నిరాశగా వెళ్ళిపోయింది పులి. స్వార్థపరుడైన మనిషిని పెద్ద మనసుతో క్షమించేసి ఎలుగు కూడా బయలుదేరింది. తన కపటత్వానికి కుమిలిపోతూ ఇంటి బాట పట్టాడు వేటగాడు. ఎలుగును ఈ మనిషి తోసేసినా కానీ తను కోపం పెట్టుకోలేదు. ఎలుగుబంటి చూసారా? స్వార్థపరుడైన మనిషిని పెద్ద మనసుతో క్షమించేసి ఎలుగు కూడా బయలుదేరింది. తన కపటత్వానికి కుమిలిపోతూ ఇంటి బాట పట్టాడు వేటగాడు. అశోకవనంలోని సీతమ్మ హనుమంతుడికి చెప్పిన కథ ఇది. కాపలాగా ఉన్న అసురకాంతల్ని హతమార్చేస్తానని హనుమ ఉద్రేకపడుతున్నప్పుడు సీతాదేవి ఈ ఉదాహరణను జోడించింది. నిజమే, వాళ్ళు దుర్మార్గులే. అది అసురుల స్వభావం. క్షమ మన సహజ గుణం. దాన్ని దూరం చేసుకోకూడదు అని హితవు పలికింది. సీతమ్మ తల్లి హనుమంతుడికి చెప్పిన కథ అంటే అండి ఇది. బాగుంది కదా? ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.